భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు డివిజన్ పరిధిలోని శివలింగాపురం ఏరియాలో ఉదయం 7 గంటల సమయంలో మనుగురు డీఎస్పీ ఆధ్వర్యంలో డివిజన్లోని 4 మండలాల సీఐలు ఎస్ఐలతో పాటు 50 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నెంబర్ ప్లేట్లు, సరైన సర్టిఫికెట్లు లేని 64 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం మనుగురు డివిజన్ ఎస్పీ వంగ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు. ఇక నుంచి అత్యవసర సేవల కోసం 100కి బదులుగా 112 సేవలను వినియోగించుకోవాలని, ఇంట్లో కొత్త వారికి అద్దెకిచ్చే ముందు వారి ఆధారాలతో పాటు వారి స్వగ్రామ ఆధారాలు కూడా తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ప్రయాణించే సమయంలో వాహనాల అన్ని సర్టిఫికెట్లను వెంట ఉంచుకోవాలన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనుగురు పట్టణంలోని పివి కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ శివలింగాపురంలో ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం జరపడం జరిగింది. మా జిల్లా ఎస్పీ శ్రీ రోహితరాజు గారి ఆదేశాల మేరకు మా మనుగురు సిఐ గారు, బయ్యారం సిఐ గారు, మా అశ్వాపురం ఎస్ఐ రాజేష్, అదేవిధంగా మనుగురు ఎస్ఐ నగేష్, టీజీఎస్ సిబ్బంది, సివిల్ సిబ్బంది సహకారంతో మేము చేయడం జరిగింది. దీనికి శివలింగాపురంలోని మేము కాలనీలో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ శివలింగాపురంలో రకరకాల పబ్లిక్ బయట స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మేము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కమ్యూనిటీ యొక్క భద్రత, అంటే ప్రజల భద్రతనే మాకు పోలీసుకు ఇంపార్టెంట్, ముఖ్యం. కాబట్టి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా చేస్తున్నాము. మనుగురు, అదేవిధంగా అశోకపురంలో కూడా చేయడం జరిగింది. గతంలో చేసినాం, ఇప్పుడు చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాలనీలో రకరకాల వ్యక్తులు వచ్చి కిరాయికుంటుంటారు. వాళ్ళ వేరబుల్స్ తెలివై వాళ్ళ ఏమైనా నేర చరిత్ర ఉందా అనేది వెరిఫై చేస్తాము. అదేవిధంగా కాలనీ ఉన్న ఈ ప్రజలకు కూడా సైబర్ నేరాలు అయితేంది, డ్రగ్స్ అయితేంది, అదేవిధంగా రోడ్ సేఫ్టీకి సంబంధించిన విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. డ్రగ్స్ అంటే ఎవరైనా గాంజా కానీ ఏమైనా వాడడం కానీ, తాగడం కానీ, లేకపోతే బిల్డింగ్ చేయడం అంటే అమ్మడం కానీ, లేకపోతే ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ చేస్తే మాకు చెప్పమని చెప్పినాం. అదేవిధంగా సైబర్ నేరాల గుట్టి తగు సూచన చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్ సేఫ్టీ గురించి తాగి నడపడము, లేకపోతే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము, వెహికల్స్లో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, ఇవన్నీ కూడా చేయొద్దని సరైన రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము వాళ్ళకు సూచించడం జరిగింది. దీనికి సహకరించిన ఈ కమ్యూనిటీ, అంటే ఈ శివలింగపురం పబ్లిక్, అదేవిధంగా ప్రజలకు, అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మళ్ళీ తీసేసారు మళ్ళీ ఇప్పుడు కూడా చాలా లేదు, నెలలేదు, గుడి నిలమల గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు శివలింగాపురం విలేజ్లో మార్నింగ్ నుంచి బయారసీ గారు, మేము, మా ఫోర్స్ అందరం కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ భాగంలో ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది సార్. దీంట్లో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ 2019 ఇది కూడా ఇవన్నీ ఇంకా నాకు చూపెడితే సంతకం పెడతాను. ఆ మెజర్మెంట్ చేసుకోకపోతాను సార్. ఇన్సూరెన్స్ అని అడుగుతున్నా. రోజుకు 10,000 సంపాదించవచ్చని,
లేకపోతే మీకు మీ ఇంట్లో ఎవరైనా లేడీస్ ఉంటే వాళ్ళకి హరాస్ చేసుకుంటా కాల్స్ అని, లేదు అంటే మీ ఫోన్ నెంబర్ వేరే ఒక ఫ్రాడ్లో ఉంది అని డిజిటల్ అరెస్ట్ అంటారు. ఇటువంటి రకరకాలు వస్తున్నాయి. అటువంటి ఏవి నమ్మొద్దు. మీరు మోసం ఎప్పుడు పోతారు? అత్యాశకు పోతే మోసపోతారు. ఇప్పుడు డబ్బులు మనం ఒక రూపాయి డబ్బులు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి డబ్బులు ఒక 100 రూపాయలు 200 కావడానికి 7.5 సంవత్సరాలు పడుతుంది బ్యాంకు లెక్క ప్రకారం. నువ్వు ఎల్లబెట్టినా 2-3 సంవత్సరాలు పడుతుంది. 6 నెలల్లో ఏడాదిలో డబ్బులు చేస్తా అంటే ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే ఇటువంటి చేస్తారు. అటువంటి షేర్ మార్కెట్ అంటారు, లేకపోతే ఇంకొక ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఏది కూడా నమ్మకండి. లేకపోతే మీ ఫోన్కి వస్తుంది, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే మీ ఫోన్ బ్లాక్ అయిపోతుంది, మీ ఫోన్ వేరే దాన్ని, ఇటువంటి ఏమి నమ్మకండి. ఏమి వచ్చినా మీరు ఇమీడియట్గా 112 కాల్ చేయండి. ఇప్పుడు ఏది 100 కాదు, 112 కాల్ చేయండి. మీకు మిగిలిన నంబర్లు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన 112 కాల్ చేయండి. ఖచ్చితంగా మేము రిస్క్కి వస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.